హలో గైస్, డెమాంటీ కాలనీ 2 ఈ మూవీ నిన్నే థియేటర్లో చూశాను భయ్య. తమిళ్లో వచ్చి ఆగస్ట్ 15th రిలీజ్ అయింది, బట్ తెలుగులో అయితే ఆగస్ట్ 23 రిలీజ్ అయింది. ఎందుకంటే ఆగస్ట్ 15th మనవి కూడా 3 మూవీస్ ఉన్నాయి, సో అందుకని లేట్ అయింది. నిన్నే థియేటర్లో చూశాను. మూవీ అయితే నాకు నచ్చింది. యాక్చువల్లీ పార్ట్ 1 2015లో వచ్చింది భయ్య. ఆల్మోస్ట్ 9 years గ్యాప్తో 2024లో పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. అండ్ చెప్పాలంటే పార్ట్ 1కి మీరు ఎంతైతే సాటిస్ఫై అయ్యారో ఈ పార్ట్కి కూడా మీకు అలానే నచ్చుతుంది, అంతే సాటిస్ఫై అవుతారు. అంతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంతే హారర్ కొంచెం తగ్గిందని చెప్తాను, బట్ థ్రిల్లింగ్ విషయంలో ఏమాత్రం తగ్గదు. యాక్చువల్లీ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఈ పార్ట్ 2 స్టోరీకి పార్ట్ 1 స్టోరీకి లింక్ చేయడం భయ్య. ఈ పార్ట్ 2 స్టోరీ అనేది పార్ట్ 1 స్టోరీ కంటే ముందు నుంచే జరుగుతుంది. పార్ట్ 1 స్టోరీ అనేది ఇందులో ఒక పార్ట్ 2 అని చూపిస్తారు, అండ్ అది కూడా బాగా రాసుకున్నారు అనిపించింది. చాలా కన్విన్సిబుల్గా ఉంటుంది మనకు నమ్మడానికి కూడా, అండ్ మంచి థ్రిల్లింగ్ స్టోరీ రాసుకున్నారు ఈ సెకండ్ పార్ట్లోని ఫస్ట్ హాఫ్లో. అది బాగా నచ్చింది నాకు. యాక్చువల్లీ పార్ట్ 1లో డెమాంటీ గురించి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు కదా భయ్య, ఆ విజువల్స్ నన్ను ఇంకా హాంట్ చేస్తాయి, అంత బాగుంటాయి ఆ విజువల్స్. సో నాకు అది బాగా ఇష్టం. ఇందులో కూడా డెమాంటీ గురించి అతనికి ఒక ప్రపంచం ఉన్నట్టు ఇలా చూపిస్తారు, అది కూడా బాగుంది. కొంచెం డిస్టర్బ్ చేసేది ఏంటంటే ఇందులోని విఎఫ్ఎక్సే, అది తీసేస్తే ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా చాలా బాగుంది. బట్ కొన్ని విజువల్స్ అయితే హాంట్ చేస్తాయి, ఇది మాత్రం చెప్పగలను, కొన్ని విజువల్స్. అండ్ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి చాలా డిఫరెన్స్ ఉంది భయ్య ఈ పార్ట్ 2 విషయంలో. ఎందుకంటే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. బాగా కాంప్లెక్స్గా రాసుకున్న స్టోరీని ఈజీగా చెప్పారు, సింపుల్గా అర్థమయ్యేలా చెప్పారు, అండ్ అది కూడా ఎక్కడా స్లో కాకుండా చెప్పారు. సో ఫస్ట్ హాఫ్ అయితే బాగా వెళ్ళిపోతుంది మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో, బట్ సెకండ్ హాఫ్లో అయితే మూవీ కొంచెం తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే స్టోరీ తగ్గిపోతుంది. ఆ ఫస్ట్ హాఫ్లో సెటప్ చేసుకున్న స్టోరీకి సెకండ్ హాఫ్లో మంచి పే ఆఫ్ ఇవ్వలేదని అనిపించింది నాకైతే. అండ్ మంచి ఎపిసోడ్స్ అనుకున్నారేమో వాళ్ళు, బట్ ఆ ఎపిసోడ్స్ సెకండ్ హాఫ్లో ఉన్న ఎపిసోడ్స్ మనకు అంత బాగా ఎక్కలేదన్నమాట. ఈ సెకండ్ హాఫ్ కొంచెం వదిలేస్తే క్లైమాక్స్లో మాత్రం మంచి ట్విస్ట్ ఉంటుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేం మనం. ఈ ట్విస్ట్తోనే పార్ట్ 3 గురించి చూపిస్తారు భయ్య. ఈ డెమాంటీ కాలనీ 2 అనేది హారబుల్గా ఉంది అనడం కంటే మంచి థ్రిల్లర్ అని చెప్తాను భయ్య నేను. దీంట్లో జంప్ స్కేర్స్ కూడా చాలా తక్కువ పార్ట్ 2లో. పార్ట్ 1లో కొంచెం భయపడే ఛాన్స్ ఉంది ఆడియన్స్, బట్ పార్ట్ 2లో వచ్చి మనకు అంత భయపడేలాగా ఏముండదు, బట్ మంచి థ్రిల్లింగ్ మూవీ అనే చెప్తాను. ఆ ట్విస్ట్ కానీ అక్కడ అవి రివిలేషన్ కానీ చాలా బాగుంటుంది, బట్ హారర్ మూమెంట్స్ చాలా తక్కువ. సెకండ్ హాఫ్లో మెయిన్గా నాకు ఏది నచ్చలేదంటే ఫస్ట్ హాఫ్లో సెటప్ చేసుకున్న దానికి ఇక్కడ మంచి థ్రిల్లింగ్గా ఉండేలాగా రాసుకోలేదు. ఒక మిర్రర్స్ ఒక సీన్ ఉంటుంది భయ్య, అది బాగా వస్తుందని రాసుకున్నారేమో, బట్ నాకు పెద్ద అనిపించలేదు ఇదొకటి. అండ్ ఒక బ్యాట్స్ సీన్ ఉంటుంది, గబ్బిలాలన్నీ వచ్చేసి ఇదొకటి ఉంటుంది, అది కూడా నాకు పెద్ద అనిపించలేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మూవీ అంత బ్యాడ్గా ఏం లేదు భయ్య, థియేటర్లో చూడొచ్చు. మీరు డెమాంటీ కాలనీ పార్ట్ 1కి ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు దాని మీద ఎగ్జైటెడ్ ఉంటే ఖచ్చితంగా ఈ పార్ట్ 2 అనేది థియేటర్స్లోనే చూడండి, మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. అంతే భయ్య, ఇంకో రివ్యూతో మళ్ళీ కలుస్తాను. బై.